అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇయాల మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినుల్లా. గీ పాట మీరు చూసిర్రంటే ఖచ్చితంగా ఏడుపు వస్తుంది, మనసంతా బాధగా దిగులుగా ఉంటుంది. గీ పాట చూసినంతసేపు గంత ఘోరంగా ఉన్నది. గీ పాట ఏం పాట అని ఆలోచిస్తున్నారా? గదే ఉల్లా. నాకంట కన్నీరు ఏరులవుతుంటే నీకేమి బాధ అవుతుందే, మారాణిలా నువ్వు ఉంటివే, నీకంట కన్నీరు నాకంట వాడితే నా గుండె బరువెక్కేనే, నీ బాధ నీ చూడలే. గిట్లా వాడినని జర ఏమనుకోకుర్రి, మంచిగా ఉన్నది కదా ఉల్లా గీ పాట. నేను గిప్పుడే చూసిన గీ పాటను, మస్తు మంచిగా ఉన్నది గీ పాట. గందుకే మీకు చెప్తున్నుల్లా. గీ పాటనైతే చూసినంతసేపు కళ్ళ పొంటి మస్తు నీళ్లు గారినాయి నాకైతే. గంత ఘోరంగా ఉన్నదిల్లా గీ పాట. మస్తుగా ఏడుపు వచ్చింది. అమ్మాయిలు గిట్ల కూడా ఉంటారా, గిట్ల కూడా నమ్మిన అబ్బాయిలను మోసం చేస్తారా అని బాధ అనిపించింది. పాపం గా పిల్లగాడైతే గా అమ్మాయిని ఘోరంగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. కానీ గా అమ్మాయి లాస్ట్కి ప్రేమించినోన్ని కన్న కొడుకును గిట్లా వదిలేసి పోతదుల్లా. గా పాట వింటుంటే చూస్తా అంటే గుండెల్లో సాన గుబులుగా ఉన్నది. గీ పాటల హీరోగా చేసింది మన అశోక్ అన్న. ఇక గీ అన్న నటనలో మునిగిపోతాడు, గట్ల చేస్తాడు యాక్టింగ్. ఇక గీ పాటలనైతే ఇంకా ఘోరంగా చేసిండు. నమ్మి బాగా లవ్ చేసిన అమ్మాయి చేతుల్లో మోసపోతే ఎంత బాధగా ఉంటుందో, ఇక గీ పెళ్ళై కొడుకున్నాక అమ్మాయి వదిలేసి పోతే ఇంకెంత బాధగా ఉంటుందో గీ పాటలు చూపెట్టిండు. గిలా హీరోయిన్గా చేసింది మన అనుష అక్క. గీ అక్క నటనతో అందరినీ ఆకట్టుకున్నది, గట్ల చేస్తుంది. ఇక గీ పాటలైతే గంత లవ్ చేసి గా అబ్బాయిని పెళ్లి చేసుకొని కొడుకు పుట్టినాక గట్ల ఏడిపిచ్చి పోతుంది. గంతే కాదుల్లా, వాళ్ళ అయ్య చెప్పిండని గా అబ్బాయికి విషం కలిపి చంపుతుంది పాపముల్లా. గా సీన్ చూస్తా అంటే నాకైతే ప్రాణం పోయినట్టు అనిపించింది. ఇక గీ పాటలకు చిన్నోడైతే మస్తు యాక్ట్ చేసిండు, పాటకు అందరినీ తీసుకొచ్చిండు. గీ పాటకి డైరెక్షన్ చేసింది మన శ్రీకాంత్ అన్న, మస్తుగా చేసిండు. గీ పాటను గింత మంచిగా రాసింది మన బొడ్డు గణేష్ అన్న. గీ పాటలే కాదుల్లా, బయట కూడా ఉంటారు కొందరు అమ్మాయిలు గిట్లా నిజంగా ప్రేమించేటోళ్లను మోసం చేసి పోయి బాధపడతారు. గట్లనే గీ పాటను గింత మంచిగా వాడింది మన రామకృష్ణ అన్న, చాలా బాగా వాడిండు, మస్తు ఉంది కదా. గీ పాటకి గింత మంచిగా మ్యూజిక్ చేసింది మన హనీ గణేష్ అన్న. గీ పాటకు పైసలు పెట్టి తీసింది మన ఆదిత్య తిరు అన్న. గీ పాటను కెమెరాల బంధించింది ముక్కలత్కింది మన కిషన్ అన్న. ఈ పాట యూట్యూబ్ PFC క్రియేషన్ ఛానల్లో రిలీజ్ చేసి 3 వారాలు అవుతుంది. ఇప్పటికి గీ పాటను 3 వారాల్లోనే గీ పాటను 2,85,000 మందికి పైనే చూసిర్రు. మీలో ఇప్పటికి గీ పాటను చూడకపోయి ఉండుంటే యూట్యూబ్ PFC క్రియేషన్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వస్తా. ఇగో దోస్తులు, చెప్పడం మర్చిపోయినా, గీ పాట ఒకటే కాదు, పార్ట్ 2 కూడా ఉంటుందట. గీ పాట గింత ఏడిపించింది. ఇక పార్ట్ 2 ఎట్లుంటుందో గీ పాటల చివరిక గా పిల్లగాన్ని చూడుర్రి, ఎంత కోపంగా ఉరికొస్తాడో. గా పిల్లగాన్ని చూస్తా అంటే ఇక పార్ట్ 2 ఎట్లుంటుందో అని నాకైతే ఫుల్ ఆత్రతగా ఉన్నది. మరి మీరు కూడా చూడుర్రిగా. చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టుల్లి. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళా.